ఆ చిన్నారి సాహసానికి యావత్ ప్రపంచం సలాం చేస్తోంది. బుల్లెట్ వర్షంలో తెగు చూపిన తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. పుస్తకాలతో కుస్తీ పట్టాల్సిన వయసులో పెద్ద బాధ్యతనే భుజానికెత్తుకుని ప్రజా సమూహాన్ని నిద్రలేపుతోంది. తన ప్రాంతంలో ఉండే ప్రతికూల పరిస్థితులపై అందరూ మాట్లాడుకునేలా తమ సమస్యకు పరిష్కార మార్గం చూపాలని ప్రపంచ పెద్ద మనుషులకు వినమ్రంగా అభ్యర్థిస్తోంది. పాలస్తీనా ఇజ్రాయెల్ సరిహద్దు అదో రావణ కాష్టం. ఆ పేర్లు వింటేనే బుల్లెట్ల శబ్దం, బాంబుల మోతతో చెవులు మూసుకుంటాం. అక్కడ ప్రజల పరిస్థితి ఎంతకంటే దుర్భరంగా ఉంటుంది. ఏ క్షణాన ఏం జరుగుతోందోనన్న ఆందోళనతో బిక్కుబిక్కుమంటూ వారంతా జీవిస్తుంటారు. సామాన్యుడు బతకడమే కష్టంగా ఉన్న ప్రదేశంలో ఓ 10 ఏళ్ల చిన్నారి పెద్ద సాహసానికే శ్రీకారం చుట్టింది. ఈ చిన్నారి పేరు జనా. ప్రస్తుతం ఆమె వయసు 10 ఏళ్లు. సరదాగా స్నేహితులతో ఆడుకునే పసిప్రాయంలో పెద్ద బాధ్యతనే భుజానకెత్తుకుంది. పుస్తకాలతో కుస్తీ పట్టాల్సిన చేతులతో చిన్న వీడియో కెమెరా చేబూని కార్యరంగంలోకి దూకింది. పాలస్తీనా ఇజ్రాయెల్ సరిహద్దుల్లో జరుగుతున్న దాష్టికాలను బాహ్య ప్రపంచానికి తెలియజేసే ప్రక్రియను 7 ఏళ్ల వయసు నుంచే ప్రారంభించింది. తనకు ఉన్న పరిజ్ఞానంతో వీడియో కెమెరాతో అక్కడ స్థితిగతులు తెలియజేస్తూ వివరిస్తూ పీటూసీలు ఇస్తూ జనాన్ని కదిలించింది. సమిధులవుతున్న జనం బాధలను యూట్యూబ్, సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని కళ్లకు కడుతోంది. I began that work when I saw a lot of things that happened without journalists, without cover those things, like when my friend Mustafa has been killed, when my uncle Rushdie has been killed, when my friend was injured. బుల్లెట్ల వర్షంలో ఈ బుల్లి రిపోర్టర్ చేసిన సాహసానికి యావత్తు ప్రపంచం దాసోహమైపోయింది. ఇంతకీ ఆమెకు ఈ ఆలోచన ఎందుకొచ్చిందో తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. జనా 7 ఏళ్లు ఉన్నప్పుడు ఇజ్రాయెల్ సైన్యం దాడిలో ఆమె స్నేహితుడు మరణించాడు. ఆ ఘటనతో ఈ పసి హృదయానికి గాయమైంది. ఇలా చాలామంది మరణవార్త విన్న జనా స్థానిక పరిస్థితులు ప్రపంచానికి చాటి చెప్పాలని భావించి ఇలా ఔత్సాహిక రిపోర్టర్గా అవతరించింది. మొదట తన తల్లి ఫోన్ను ఆసరాగా చేసుకుని నిత్యం అక్కడ జరిగే సంఘటనలు చిత్రీకరించి అంతర్జాలంలో ఉంచేది. ప్రజల నిరసనలు, సైన్యం అడ్డుకునే తీరు కళ్లకు కట్టింది. ఇలా ప్రతి సంఘటన రికార్డు చేసి ఫేస్బుక్, యూట్యూబ్, స్నాప్చాట్లో పోస్టు చేయడం మొదలుపెట్టింది. ఇది ప్రపంచం దృష్టిని ఆకర్షించడంతో మరింత ఉత్సాహంతో మరిన్ని ప్రాంతాలు తిరిగి ప్రజల బాధలు తెలియజేసేందుకు సిద్ధమవుతోంది జనా. భవిష్యత్తులో హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో జర్నలిజం పూర్తి చేసి ప్రజా సమస్యలపై గలమెత్తాలని భావిస్తోంది బుల్లి రిపోర్టర్.